హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ అరుణ్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మా ఊర్లో రాములవారి జాతర జరుగుతుంది. మాఘమాస జాతర. ఇది మా ఊర్లో చాలా స్పెషల్ అండి. మా ఊరే కాదు, చుట్టుపక్కల జనాలు కూడా చాలామంది వస్తారు. ఇప్పుడైతే మేము ఇంటి నుండి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మా ఇంటి నుండి 2 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మేము, మా పిల్లలు అందరం, మా అక్క వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా ఊర్లో రాములగుట్ట అనేది చాలా ప్రత్యేకం ఫ్రెండ్స్. ఇక్కడ ఎవ్రీ ఇయర్ మాఘమాసంలో అమావాస్య రోజున ఈ రాములవారి జాతర జరుగుతుంది. దీన్నే మాఘమాస జాతర అని కూడా అంటారు. ఇక్కడికి చాలా దూరం నుండి వస్తారు ఫ్రెండ్స్. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలామంది వస్తారు. చాలామంది ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడే చుట్టుపక్కల చెట్లలో, పొలాలలో ఇక్కడే వంట చేసుకొని ఇక్కడే భోజనాలు కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ప్రత్యేకం ఫ్రెండ్స్. ఇది మేము కూడా లాస్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్ మేము కూడా అలానే చేసాం ఫ్రెండ్స్. కానీ ఈసారి పిల్లలు ఉన్నారు కాబట్టి వీలు కాలేదు ఫ్రెండ్స్. అందుకని వెళ్ళి దర్శనం చేసుకొని మేమైతే ఫ్రెండ్స్ మార్నింగ్ 9కి ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే షాప్స్ అన్నీ ఇప్పుడే అరేంజ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా పిల్లల్ని తీసుకొని వాళ్ళకి స్నానాలు చేపించి అంతా రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది ఫ్రెండ్స్. ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా మళ్ళీ అదే టైం అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ షాప్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకుంటున్నారు. బ్యాంగిల్స్, ఇంకా పిల్లలకు కావాల్సిన టాయ్స్ అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షాప్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ అన్నీ పిల్లల కోసం సంబంధించిన ప్రతి ఐటెం దొరుకుతుంది ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఏది వదిలిపెట్టి ఇది కావాలి అది కావాలని చాలా అల్లరి చేశారు ఫ్రెండ్స్. తను మా పాప. నేనే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మా పాప నా కోసమే చూస్తుంది ఎత్తుకోమని. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని షాప్స్ అరేంజ్ చేస్తున్నారు. అన్ని టాయ్స్ ఇక్కడ పిల్లలకు సంబంధించిన చాలా వస్తువులు ఉంటాయి. అలాగే స్వీట్స్, కార, బూందీ, మిర్చి బజ్జీ, అలాగే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు ఆయన చేపట్టుకుని నడుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలామంది నామాల బట్టలు పెట్టుకుంటూ మనిషికి ఒక్కరికి ఒక 15 రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్. చాలానే ఎర్న్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడైతే మేము గుడిలోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. చూడండి బయట అయితే చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాక కొంచెం రిలీఫ్ అనిపించింది. చూసారా ఫ్రెండ్స్, ఇది గుడి లోపల. ఇది గుడి కింద, ఇది గుట్ట కింద ఫ్రెండ్స్. ఇంకా గుట్ట పైన రాములవారు ఉంటారు. ఇక్కడ గుట్ట కింద ఆంజనేయ స్వాముల వారి కింద ఉంటారు. ఇక్కడ చాలామంది పైన దర్శనం చేసుకొని వచ్చాక ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి ఎంతమంది ఉన్నారు. ఈరోజైతే చాలా స్పెషల్ ఫ్రెండ్స్. మా ప్రాంతం సైడ్ ఇక్కడ చాలామంది వస్తారు. ఆయన అయితే ఏదైనా ప్రత్యేక దర్శనం ఉంటుందని అడిగారు, కానీ అసలు ప్రత్యేకంగా దర్శనం లేదు ఇక్కడ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఉన్నారు. మేమైతే ఇప్పుడు క్యూలో ఉన్నాము ఫ్రెండ్స్. చూడండి మా పిల్లలు ఎలా చేస్తున్నారు. మా పెద్ద పాప నేను ఎత్తుకుంటే నా దగ్గర నుండి తీసుకొని వాళ్ళ చెల్లెని ఆడిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి మా చిన్న పాప మాత్రం వాళ్ళ అక్క పెట్టుకున్న క్లిప్స్ అన్నీ చూస్తుంది, ప్లక్కర్స్ ఎలా తీయాలి అని. అందరికీ హాయ్ చెప్తుంది మా పాప.
ఇక్కడ చాలామంది దర్శనం చేసుకొని కిందకి వస్తున్నారు ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు పైనకి వెళ్తున్నాం. చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది ఉన్నారు. ఇక మా పాప మాత్రం చాలా అల్లరి చేసింది ఫ్రెండ్స్. చాలా ఏడ్చింది. మేమైతే షార్ట్కట్లో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం ఫ్రెండ్స్. లేదంటే చిన్న పిల్లలతో మాకు చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలామంది క్యూలోనే ఉన్నారు. చిన్నపిల్ల ఉంది కదా అని వాళ్ళు కూడా ఏమనలేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము పైన దర్శనం చేసుకొని వచ్చాక రాములవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కింద హనుమాన్ని కూడా దర్శనం చేసుకుందామని కింది టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి లోపలికైతే ఫోన్ తీసుకెళ్ళే ఫ్రెండ్స్, తీయలేదు ఎందుకంటే చాలా వర్షం ఫ్రెండ్స్. ఇక్కడ దర్శనం చేసుకొని బయట మేము టెంకాయ కొట్టేసి ఇక్కడ కాసేపు కూర్చున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రసాదం తిన్నాము. పిల్లలు పొద్దున్న నుండి ఏం తినలేదు ఫ్రెండ్స్. ఆకలి అవుతుంది అంటే వాళ్ళ డాడీ ప్రసాదం కోసం వెళ్ళాం ఫ్రెండ్స్. వెయిటింగ్ ప్రసాదం కోసం. ఇక్కడ చాలామంది దర్శనం చేసుకొని వచ్చి ప్రసాదాలు పులిహోర లడ్డు ప్రసాదం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి తను మా బాబు, మా పెద్ద పాప హాయ్ చెప్తుంది. ప్రసాదం తీసుకొచ్చాక ప్రసాదం తింటున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఈ ప్రసాదం తిన్నాక బయటకు వచ్చాం ఫ్రెండ్స్. దర్శనం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎండగా ఉందో. ఈ ఎండలో అసలు చిన్నపిల్లల్ని తీసుకొని రావడం చాలా ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్. మామూలుగా లేదండి అసలు. ఇంటి దగ్గర అంత అనిపించలేదు కానీ అక్కడ మాత్రం చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. గుడి నుండి బయటకు వచ్చేసాక పిల్లలు షాప్స్ ఇవన్నీ చూసి అవి కొన్ని వీడుకోవాలి, కొన్ని ఇవన్నీ చాలా అల్లరి చేసాయి ఫ్రెండ్స్. వాళ్ళ కోసం అయితే కొన్ని వస్తువులు తీసుకున్నాం మేము. ఇక్కడ గుడి నుండి బయటకు వచ్చాక ఇలా అందరం ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఫోటో అయిపోయాక ఇక్కడ అన్ని చాలానే షాప్స్ ఉన్నాయి కదా, పిల్లలు నాకు అది కావాలి ఇది కావాలని అలర్ట్ చేస్తుంటే వారికి కావాల్సినవి కొన్ని ఇచ్చాం ఫ్రెండ్స్. అలాగే కొన్ని స్వీట్స్. నేనైతే మా పాపకి బ్రాస్లెట్స్ రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ దర్శనంకి ఇంటికి వచ్చాము ఈ షాపింగ్ చేసి. చూడండి మా పాప ఇలా ఎగ్జిబిషన్ లాగా ఇలా పెడుతుందో, చిన్న మినీ షాప్ పెట్టేసింది. పిల్లలు అయితే ఇవన్నీ చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. చూడండి మా చిన్న పాప ఇలా ఆడుకుంటున్నా. తను మా అక్క వాళ్ళ బాబు. మా పాప అయితే ఏమేమి తీసుకున్నామో అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భవానీ అరుణ్ ఫ్యామిలీ బ్లాగ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అస్సలు మర్చిపోకండి. మీకు రోజు కొత్త వీడియోస్తో మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేశాను ఫ్రెండ్స్. చూడండి మా పిల్లలతో, మేము 3 పిల్లలతో మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేశాను ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.